హాజరవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులకు దారి కష్టాలు మాత్రం తప్పడం లేదు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు నాగావళి ప్రవాహంలో నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుడైన మనువడిని వృద్ధురాలు నది ప్రవాహాన్ని ఎదుర్కొంటూ తీసుకువస్తున్నట్టు వాపోయింది. నది నీరు పెరిగినా ప్రమాదమున్నా చదువు కోసం ఈ కష్టాన్ని భరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాయాలంటే మాకు ఈ ఏటు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరకు వస్తుంది అనేది వాటర్, కాబట్టి ఇక్కడ బిజీ లేనందువలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అవతలికి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకనే కాదు, చాలా మంది ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చి దీన్ని బాగా చేయిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మాలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా అవతల ఏడవతల నుండి చదువుకోవాలనుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ అనేది మాకు ముందడుగు వేయాలా చూపించాలి. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులకు దారి కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు నాగవళి ప్రవాహంలో నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రమాదపు అంచున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుడైన మనువడిని వృద్ధురాలు నది ప్రవాహాన్ని ఎదుర్కొంటూ తీసుకువస్తున్నట్టు వాపోయింది. నది నీరు పెరిగినా ప్రమాదమున్నా చదువు కోసం ఈ కష్టాన్ని భరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాయాలంటే మాకు ఈ ఏటు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరకు వస్తుంది అనేది వాటర్, కాబట్టి ఇక్కడ బిజీ లేనందువలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అవతలికి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకనే కాదు, చాలా మంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది